మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ టాయిలెట్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ టాయిలెట్స్ ఒకటి, వెస్టర్న్ టాయిలెట్స్ ఒకటి. సో అంటే అప్పట్లో ఏంటంటే మనకు అసలు వెస్టర్న్ అనేది స్టైల్ లేదు. సో బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఎక్కువ వెస్టర్న్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్, అక్కడున్న ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది. దాని వల్లే ఎక్కువ శాతం మనకి మోకాలు నొప్పులు అనేది కూడా వస్తున్నాయి అంటున్నారు. ఏమంటారు సార్? ఇట్ ఈస్ ట్రూ, బట్ ఐ థింక్ దానిని నేను దాన్ని ఏకీభవించను. ఎందుకంటే సో ఎప్పుడన్నా మీరు పొలంకి వెళ్తే ఏముంటుందండి పని? ఎక్కువ 90% వంగి నార్లేయటము, లేకపోతే కలుపు తీయటము, లేకపోతే అలా కూర్చొని కాళ్ళ పైన ఈ చేయటము, ఇవే ఉంటాయి కదా. సో వాళ్ళు డే అంతా అలాంటి వర్క్ చేసుకొని అంత బ్యాక్ కి మళ్ళీ స్ట్రెంగ్త్, మళ్ళీ వెయిట్ ఎత్తుకొని తీసుకొని వచ్చి ఇంత ఎక్సర్సైజ్ రొటీన్ ఉండేది వాళ్ళకి. సో వాళ్ళకి ఆ కూర్చోవటం అనేది అలవాటుకి అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనకి నిజానికి మనం ఏం పనులు చెయ్యం. ముందు మనం ఇలా కుర్చీలో కూర్చొనే ఉంటున్నాం. అదే కుర్చీ వెస్టర్న్ కమోడ్ అయింది, రైట్? సో వెస్టర్న్ కమోడ్ ఈజ్ వన్ వే బెటర్ దాన్ ఇండియన్ టాయిలెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్ కి, నడుంకి, అంటే నడుంకి అను మోకాళ్ళకి సంబంధించి డెఫినెట్లీ వెస్టర్న్ టాయిలెట్ ఈస్ బెటర్. అది ఉన్న వాళ్ళకి కదా సార్ ప్రాబ్లం, ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవెన్చువల్లీ ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఈవెన్చువల్లీ మీరు ఆ పొజిషన్ లో కూర్చోవడం డైజెషన్ కి మంచిది. డైజెషన్ కి, స్టూల్ ప్యాసేజ్ కి డెఫినెట్లీ కాన్స్టిపేషన్ అనే కాదు, ఈవెన్ నార్మల్ గా కూడా మన ఏదైతే కాలన్ ఉంటుందో ఆ పొజిషన్ లోకి ఈజ్ పర్ఫెక్ట్లీ అలైన్డ్ అనమాట. ఇది ఇండియన్ టాయిలెట్ కూర్చొని. వెస్టర్న్ టాయిలెట్ కి ఇది ఉండదు కాబట్టి డెఫినెట్లీ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వెస్టర్న్ టాయిలెట్ అంత ఫ్రీగా మోషన్ అవ్వదు. స్టిల్ వెస్టర్న్ టాయిలెట్ ఈస్ గుడ్ ఫర్ జాయింట్స్. ఓకే సార్, ఈ సివియారిటీ పెరిగితే, మన నీ పెయిన్ సంబంధించి సివియారిటీ పెరిగితే ఫర్దర్ గా అంటే ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? అదే చెప్పాను కదా, ఇప్పుడు మీ దగ్గర ఒక కార్ ఉందో, 2-వీలర్ ఉంది, మీ దగ్గర టైర్ అడిగిపోతుంది, అది బాగానే ఉంది, టైర్ షేప్ లో ఉంది కదా అని మీరు తొక్కుతూ ఉంటే ఏమవుతుందండి? అరిగిపోయి పేలిపోతుంది కదా, పగిలిపోతుంది. అట్లానే జాయింట్ డీజనరేషన్ ఈజ్ ఎ మెకానికల్ డీజనరేషన్. యాజ్ యూ గో ఆన్ రబ్బింగ్ అనేది ఎక్కువ అయిపోయి ఆర్టికులర్ సర్ఫేసెస్ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఆర్థరైటిస్ లోకి వెళ్ళిపోతారు. బట్ చిన్న వయసులో చాలా తక్కువ మందిలో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. అందరిలో ఏమి ఉండదు, బట్ ఏజ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం ఉంటుంది. సార్, మోకాళ్ళ గుజ్జు గురించి మాట్లాడుకుంటే ఓకే, సర్టన్ ఏజ్ వచ్చాక అది ఆటోమేటిక్ గా తగ్గుతూ వస్తుంది అంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే మనం కొంచెం ఈ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుందేమో అని ఒక డౌట్ అనేది ఏర్పడుతుంది. నిజంగా వీళ్ళు తగ్గిపోతుంది అంటారా? తగ్గిపోవటం అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఏదైనా వస్తువు పాడైపోయే స్టేజ్ లో ఉంటే దాన్ని ఎక్కువ వాడితే ఇంకా పాడైపోతుంది. సో కాకపోతే ఏంటి అని అంటే యంగ్ వయసులో ఉన్న వాళ్ళకి రికవరీ అండ్ రీజనరేషన్ పవర్ చాలా బాగుంటుంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఫాస్ట్ గా రికవర్ అవుతారు. ఒక 60 ఏళ్ల వాళ్ళని మీరు ఏం చేసినా రికవర్ అవ్వరు, ఎందుకంటే అది వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ తో డీజనరేట్ అయ్యారు కాబట్టి. ఎంగేజ్ లో ఒకవేళ దెబ్బ తగిలినా అది ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. సో బేసికలీ వాళ్ళు ఆ ప్రాబ్లం తెలుసుకున్నప్పుడు వెంటనే దానికి ఏంటి ప్రాబ్లం అని సెల్ఫ్ మెడికేషన్ వద్దు, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ వద్దు. ఇవి లేకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసే ప్రాబ్లం తెలుసుకొని దానికి తగ్గట్టు మెడికేషనా, లేకపోతే డైటరీ మాడిఫికేషనా, లేకపోతే ఎక్సర్సైజ్ రొటీన్ మాడిఫికేషన్, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఓకే, ఎక్సర్సైజ్ గురించి అన్నారు కాబట్టి అక్కడికి వస్తున్నా సార్. నార్మల్గా ఏంటంటే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, అమ్మో చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందేమో అని. సో మీరేమంటారు సార్, నిజంగానే ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ పెయిన్స్ అనేవి వస్తాయి? సో ముందు ఆ రీజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది? ఓకే, సో తలనొప్పి వచ్చిన ప్రతి వాడికి స్కాన్ చేయం కదా మనం, అట్లాగే మోకాలు నొప్పి వచ్చిన ప్రతి వాడికి ఎక్స్రేలు చేయము, మోకాలు వచ్చిన ప్రతి వాడికి ఆపరేషన్లు చేయం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ వీ నో ఏంటి ప్రాబ్లం అని అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం కి స్పెసిఫిక్ గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్సర్సైజెస్ అన్నారు, ఎక్సర్సైజెస్ ఆర్ గుడ్. ఒకవేళ ఆ ప్రాబ్లము యంగేజ్ లో ఈ ఆర్థరైటిస్ వల్ల రాలేదు అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయమంటాం. ఎందుకంటే బోన్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన ఈ మజిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. కాకపోతే మెట్లు ఎక్కటం, దిగటం, కింద కూర్చోవటం అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే వచ్చిన వాళ్ళకా సార్ అందరికి అవాయిడ్ చేయాలి? అందరికీ అని కాదు, మంచిదే అవన్నీ చిన్నప్పటి నుంచి ఆ ప్రాక్టీస్. ఇప్పుడు నేను చిన్నప్పుడు అయితే నేను కింద కూర్చొని తినేవాడిని. మీరు చిన్నప్పుడు కింద కూర్చొని తిన్నారు ఎప్పుడన్నా? చిన్నప్పుడు తిన్నాను సార్.
చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు తింటాం కాదు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మీ డైనింగ్ టేబుల్ పైన కదా, రైట్? సో చిన్నప్పుడు అంటే ఆ ఊహ తెలియనప్పుడు మనం ఏదో కింద కూర్చో ప్లేట్ ఇస్తే మనం తినేస్తాం. వేరే కొంత ఊహ తెలిసిన తర్వాత మనం అందరం డైనింగ్ టేబుల్ పైన కూర్చొని డైనింగ్ టేబుల్ పైన భోజనం చేయడం జరుగుతుంది. బేసిక్ గా అన్ని సంవత్సరాల నుంచి మీ బ్యాక్, మీ కాళ్ళు అన్ని కూడా ట్యూన్ టు వన్ పాస్చర్. సడన్ గా ఇప్పుడు కింద కూర్చుంటే ఏమవుతుంది, ఇది ఆ పని ఎప్పుడు చేయని పని. మీరు సడన్ గా మీరు ఇప్పుడు ఒక టీవీలో యాంకర్ గా ఉన్నారు, మిమ్మల్ని సడన్ గా తీసుకెళ్లి ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చోబెట్టి ఎయిర్ క్రాఫ్ట్ నడపండి అని ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ నడపలేరు, నెక్స్ట్ భయం వేస్తుంది. సో ఫియర్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో మెంటల్ గా బాడీ కూడా అదే విధంగా ఫీల్ అవుతుంది. అరే ఇదేంటి నా చేత ఎక్స్ట్రా ఇదేదో వేరే పని చేపిస్తున్నారు, కష్టపెట్టిస్తున్నారు. ఎందుకంటే ఆ జాయింట్ అనేది ఇప్పటిదాకా ఒక 90 degrees దాకే మూవ్ అవుతుంది, 100, 110 దాకా మూవ్ అయ్యేది. బాసపట్లు వేసుకొని కింద కూర్చోవడం 130, 140 degrees. సో మజిల్స్ స్ట్రెచ్ అవ్వాలి, బోన్స్ స్ట్రెచ్ అవ్వాలి, జాయింట్స్ అన్ని కూడా స్ట్రెయిన్ అవ్వాలి. ఆ స్ట్రెయిన్ వల్ల ఏమవుతాయి, సో వీక్ అవటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఏదైనా కొన్ని అలవాట్లు అనేవి చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ ఏజ్ తో అనేవి రావాలి. మంది ఇప్పుడు చాలా మంది విలేజెస్ లో చూస్తే చాలా ఫిట్ గా ఉంటారు, వాళ్ళు కింద కూర్చుంటారు, పైన కూర్చుంటారు. ఒక్కొక్కసారి నాకు విలేజెస్ నుంచి 60-70 ఏళ్ళు వాళ్ళు, 80 ఏళ్ళు వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు హ్యాపీగా కింద కూర్చుంటారు, కింద నుంచి లేస్తారు అట్లా. సో అట్లా యూనో వయసుతో సంబంధం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ అంటారు. సార్ కాల్షియం చూసుకుంటే బోన్స్ కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఏదైతే డైట్ ఫుడ్ ఉంటుందో దాంట్లో అసలు కాల్షియం అనేది లేదు, దాని ద్వారానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా లేవు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో నిజంగా న్యాచురల్ గా తీసుకునే మన ఫుడ్ లో కాల్షియం రావాలంటే ఎటువంటి డైట్ అనేది మీరు చెప్తారు? అది రాంగ్ థింకింగ్. ఫుడ్ లో కాల్షియం మార్పులు ఏం లేదు, మనం తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. కాకపోతే ఏంటి అని అంటే మనము అన్ని జంక్, చీజ్లని, బటర్లని, లేకపోతే ఫ్యాట్, మైదా, లేకపోతే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే, ఏ ఒక్కటి కూడా మనం అన్ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తింటలేదు. ఈ మధ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల ఏంటంటే కాల్షియం సింథసిస్ అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే ఏదో మనం బయట నుంచి చేసుకోవాల్సిన పని లేదు, పార్ట్ ఆఫ్ ది ఫుడ్. మజ్జిగలో, పెరుగులో, నువ్వులు అంటారు, లేకపోతే రాగి, వీటిలో కూడా ఏంటంటే ఐరన్ ప్లస్ కాల్షియం అనేది చాలా రిచ్గా ఉంటుంది. సో డయట్ అనేది అందరూ మాడిఫై చేసుకోవాల్సింది. బయటకు వెళ్ళంగానే, హాస్పిటల్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఒక 100 కాల్షియం రాస్తారు, 1 kg ఇంకోటి రాస్తారు, అట్లా 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 జనాలు ఏంటంటే అలవాటు పడిపోయారు. మీరు రోజు తినే ఆహారంలో బ్యాలెన్స్ చేసుకుంటాం వదిలేసి ఈ సబ్స్టిట్యూట్స్ కి సంబంధించి ఆర్ ఈ సప్లిమెంట్స్ కి మనం అలవాటు పడకూడదు అనేది నా ఒపీనియన్. డయట్ ఈజ్ ద కీ. ఏముందండి, మీరు ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేయండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే 10 రకాల ఫుడ్స్ వస్తాయి. వాటిలో వెజిటేరియన్స్ కొన్ని ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్ కొన్ని ఉంటాయి. అవి మనం చూస్ చేసుకుని డయట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే ఈ సప్లిమెంటేషన్ నుంచి దూరంగా ఉండడం మంచిది. నేను చాలా రేర్ గా కాల్షియం రాస్తూ ఉంటాను. ఇంకా పేషెంట్స్ అడుగుతారు కాల్షియం రాయరా, కాల్షియం బోన్స్ వీక్ అని. ఎంత కాల్షియం తిన్నా ఇట్ ఈస్ అబ్జార్బ్షన్ 5 to 6%, దానికి మించి ఏమి ఉండదు. ఓకే, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ మంది చాలా సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. అంటే ఎక్కువ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏ విధంగా మన బాడీకి వస్తుంది అంటే? అంతే కదా, కాల్షియం అంటే సున్నం అండి, నథింగ్ బట్ సున్నం. మీరు సున్నం రోజు తింటే ఏమవుతుంది, బాడీలో ఎక్కడో ఆర్గాన్ దెబ్బతింటది కదా. ఏం దెబ్బతింటాయి, ఫిల్టర్ చేయాల్సిన కిడ్నీలు దెబ్బతింటాయి, ఫిల్టర్ చేయాల్సిన లివర్ దెబ్బతింటుంది, అసిడిటీ వస్తుంది. ఇట్స్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ అవ్వదు కదా కాల్షియం. ఇట్స్ ఎ పౌడర్ ఫామ్ అండ్ ఇట్ హ్యాస్ టు గెట్ అబ్జార్బ్. సో అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సార్ వాక్ చూసుకుంటే నార్మల్ ఎర్లీ మార్నింగ్ వాక్ అనేది ఖచ్చితంగా ఈ మోకాల సమస్య ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అంటారు. అండ్ దట్ ఈవినింగ్ టైం కూడా ఎప్పుడైనా సరే వాకింగ్ అనేది చాలా బెస్ట్ అంటారు. వన్స్ ఒకవేళ ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు, అది తగ్గుతుంది అంటారా? సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వాకింగ్ అనేది ఏ టైంలో చేసామనేది ఇంపార్టెంట్ కాదు, చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. బేసికలీ నేను యూకేలో ఉన్నప్పుడు వర్క్ అయిపోతే 7 o'clock 6 o'clock వర్క్ అయిపోతే ఇంటికి వెళ్ళి అంతా ఇదైపోయి 8 o'clockకి 9 o'clock కూడా జాగింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇంకా మనం 9 o'clockకే అనుకుంటే లేట్ అనుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా పార్టీస్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు midnight 1 o'clock 2 o'clock కూడా పీపుల్ యూస్ టు రన్. సో వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి. సో జాగింగ్, రన్నింగ్ చేయడానికి ఒక టైం అనేది ఏం లేదు, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బాడీకి అవసరం. ఎందుకంటే మన వృత్తులు మారిపోయినాయి.
ఒకప్పుడు నైట్ షిఫ్ట్ అనే వృత్తులు ఎవరికి ఉండేదండి? నైట్ షిఫ్ట్ ఐటీ వాళ్ళకే కాదు, వాచ్మెన్లకు ఉండేది. వాచ్మెన్స్. నేపాలి గుర్కాలు అనేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు. వాళ్ళే టోపీ పెట్టుకొని కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవును. వాళ్ళు నైట్ వాచ్మెన్స్. వాళ్ళకే నైట్ ప్రొఫెషన్ ఉండేది. ఇంకెవరికి నైట్ ప్రొఫెషన్ ఉండేది? ఎవరికి ఉండేది? ఎవరికి ఉండేది కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-20 లక్షలు పని చేస్తున్నారంటే 10 లక్షల మందికి నైట్ షిఫ్ట్ కంపల్సరీ ఉండనే ఉంటుంది. అలా అని చెప్పేసి మొత్తం మన రొటీన్ మార్చేసుకోవాలి అని అంటే రొటీన్ మార్చుకోవాలి, కానీ ఎక్సర్సైజ్ మిస్ అవ్వకూడదు. సో ఈ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం పెయిన్స్ అన్నారు కదా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాక్ చేయొచ్చా లేదా అనేది ప్లెయిన్ సర్ఫేస్ పైన వాక్ చేసినంత మటుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ కండల స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కండలు స్ట్రాంగ్ అయ్యే కొంది మోకాళ్ళ జాయింట్ కూడా సపోర్ట్ అన్నమాట, అడిషనల్ సపోర్ట్. ప్లెయిన్ సర్ఫేస్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ దెన్ పీపుల్ షుడ్ డూ ఇట్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఈరోజు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.